ఆ కుర్చీని మార్చబెట్టి గుంటూరు కారం సాంగ్లో కుర్చీ మడతబెట్టి డైలాగ్ వాడడం మీద ఇంటర్నెట్లో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఇలా సోషల్ మీడియా మీమ్స్ని మూవీస్లో వాడడం అనేది కొంతమందికి నచ్చచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. పర్సనల్గా నాకైతే ఒకటి తప్పు మరొకటి ఒప్పు అనే జడ్జ్మెంట్ కాకుండా ఈ పర్టికులర్ ఇంటర్నెట్ బిహేవియర్ని, మీమ్ ఫినామినన్ని అనలైజ్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మీమ్స్ అండ్ మూవీస్, మ్యానిపులేషన్ ఆఫ్ మీడియా. ముందు అసలు మీమ్ అంటే ఏంటి, ఆరిజిన్ అండ్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. డెఫినేషన్ క్యా హై? ఇది మీమ్ అనే పదానికి డెఫినేషన్. ఈ డెఫినేషన్ ఇచ్చింది విజ్ఞాన ప్రదర్శన కోసం కాదు, మీమ్ ఆరిజిన్ గురించి మాట్లాడడానికి మాత్రమే చెప్పాను. యాక్చువల్గా మొట్టమొదటిసారి ఈ మీమ్ అనే పదాన్ని కనిపెట్టింది, కాయిన్ చేసింది రిచర్డ్ డాకిన్స్ అనే బయాలజిస్ట్. ఈయన రాసిన సెల్ఫిష్ జీన్ అనే బుక్లో మీమ్ అనే వర్డ్ని మొట్టమొదటిసారి డిఫైన్ చేశాడు. అన్నిటికంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీమ్ అనేది జీన్ నుండి పుట్టింది. అంటే మన హ్యూమన్ సెల్స్లో ఉండే జీన్ ఎలా అయితే రీప్రొడ్యూస్ అవుతూ సర్వైవ్ అవుతుందో, మీమ్ అనేది కూడా ఆన్లైన్ మీడియాలో ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మేట్కి ట్రావెల్ అవుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మీరే ఆలోచించండి, ఎక్కడో రోడ్డు మీద ర్యాండమ్గా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఒక పెద్ద కమర్షియల్ సినిమా సాంగ్లో లిరిక్స్ లాగా మారడం ఏంటి, దాని గురించి జనాలు మాట్లాడుకోవడం ఏంటి. సో సింపుల్గా దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఆన్లైన్ వైరల్ మీమ్స్. మొదట్లో ఈమెయిల్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెనిట్రేట్ అయ్యి మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి ఈ మీమ్స్ అనేవి. సరే, ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్లోకి వస్తే సినిమాలకి వైరల్ సోషల్ మీడియా మీమ్స్కి మధ్య ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏంటి. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, మన దగ్గర అయితే సినిమాలు లేకుండా మీమ్స్ అనేవి ఊహించుకోలేం. ఆ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ రిపీటెడ్గా మన డైలీ లైఫ్లో వాడుతూనే ఉంటాం. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిటిలోనూ మూవీ డైలాగ్స్, జిఫ్స్ మన ఎమోషన్స్ని, సిచ్యువేషన్ని ఫన్నీగా కన్వే చేయడానికి హెల్ప్ అవుతాయి. అంతెందుకు రీసెంట్గా రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలకు సంబంధించిన ఆ నోస్టాలజిక్ ఫీలింగ్ తీసుకొచ్చింది మెయిన్గా మీమ్స్ అనే చెప్పాలి. అందుకే మీమ్ టెంప్లెట్లో పాపులర్ అయినటువంటి డైలాగ్స్కి థియేటర్లో రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆడియన్సే కాదు, ఇప్పుడు సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరూ కూడా మీమ్స్ని వాళ్ళ మార్కెటింగ్లో భాగం చేసుకున్నారు. సాంగ్స్ని కంపోజ్ చేసే ముందు కూడా ఇన్స్టా రీల్స్లో ఆ హుక్ స్టెప్స్ కోసం ప్రీ ప్లాన్డ్ ప్రమోషన్స్ని డిజైన్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మీమ్స్, ఆన్లైన్ వైరల్ వీడియోస్ కొన్ని సినిమాలకి హెల్ప్ అవుతూనే ఉన్నాయి. అలాగే వైస్ వర్సా సినిమాల్లో వాడే సాంగ్స్, స్టెప్స్, డైలాగ్స్ సోషల్ మీడియా క్రియేటర్స్కి కంటెంట్ జనరేట్ చేయడానికి పనికొస్తున్నాయి. ఇదంతా కూడా ఒక మీడియా ఈకో సిస్టమ్ లాగా మారిపోయింది. కాకపోతే రెండింటినీ కామన్గా కన్జ్యూమ్ చేసే ఆడియన్స్గా ఈ రెండు మీడియంస్కి మధ్య ఉన్నటువంటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటో మనకు తెలియాలి. సో దీనికి సంబంధించి ఒక 5 పాయింట్లు చెప్తాను. ముందుగా మొదటిది, బోత్ ఆర్ డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్స్. ఏదైనా ఒకటి ఆర్ట్ అని చెప్పడం మాత్రం సబ్జెక్టివ్ ఒపీనియనే. సో నా దృష్టిలో మీమ్స్ అనేవి డెరివేటివ్ ఆర్ట్ ఫామ్, సినిమా అనేది ఒరిజినల్ ఆర్ట్. అంటే ఇక్కడ ఏదో ఒకటి తక్కువ రెండోటి ఎక్కువ అని చెప్పట్లేదు. బై డిజైన్ మీమ్స్ లేదా వైరల్ కంటెంట్ అనేది వేరే వాటి మీద ఆధారపడాలి. అంటే వేరే సినిమాల్లోనో లేదా వైరల్ వీడియోస్లోనో ఉండే కంటెంట్ని క్రియేటివ్గా మార్చి మ్యానిపులేట్ చేసి మీమ్స్ సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా ఆ క్రియేటివిటీని మాత్రం మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఎంతోమంది ఆన్లైన్ క్రియేటర్స్ చాలా క్రియేటివ్గా మీమ్స్ని డిజైన్ చేస్తారు. సో ఇక్కడ ఈ డెరివేటివ్ ఆర్ట్ అనే వర్డ్ని నెగిటివ్గా చెప్పట్లేదు. ఇక సినిమాని కూడా ఆర్ట్ ఫామ్లో తీసుకుంటే మ్యూజిక్, రైటింగ్, విజువల్స్, యాక్టింగ్ ఇలా వేరియస్ ఎలిమెంట్స్ని అమాల్గమేట్ చేసేటువంటి అల్టిమేట్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషనే సినిమా. సో రెండు ఆర్ట్ ఫామ్స్ అవ్వచ్చు, కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత రెండోది, ట్రెండింగ్ వర్సెస్ టైమ్లెస్. అంటే ఇక్కడ మీమ్స్ అనేవి ట్రెండ్ను బట్టి టైం బౌండ్ అవుతూ ఉంటాయి. సినిమాలు కూడా ట్రెండ్ని ఫాలో అవుతాయి. కాకపోతే ట్రెండ్తో సంబంధం లేకుండా ఒక టైమ్లెస్ క్వాలిటీ అనేది కూడా సినిమాల్లో ఉంటుంది. సపోజ్ ఒక సంవత్సరం క్రితం వచ్చినటువంటి మీమ్స్, సోషల్ మీడియా డైలాగ్స్ నెక్స్ట్ ఇయర్కి పాతబడిపోతాయి. కానీ 50 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ కొన్ని సినిమాలకి ఒక టైమ్లెస్ క్వాలిటీ ఉంటుంది. అలాంటి మూవీస్ కాలంతో సంబంధం లేకుండా నిలబడతాయి. అఫ్కోర్స్ కొన్ని మీమ్ టెంప్లెట్స్ని రిపీటెడ్గా వాడచ్చు, కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు వేరే మీడియా మీద ఇవి డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత మూడోది, క్రియేటివ్ కంట్రోల్ అండ్ పర్పస్. అసలు ఈ మీమ్స్ అనేవి ఎప్పుడు, ఎలా, ఎందుకు వైరల్ అవుతాయి మనం చెప్పలేం. రీసెంట్గా ఇలా వైరాలిటీ తీసుకురావడంలో కూడా కొంత మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. కానీ క్రియేటివ్ కంట్రోల్ అనేది మాత్రం మీమ్స్లో కొద్దిగా తక్కువే ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డిస్ట్రాక్టెడ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అప్పట్లో ఒక మీమ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయింది. యాక్చువల్గా ఈ ఫోటో తీసినటువంటి ఫోటోగ్రఫర్కి స్టాక్ ఇమేజెస్ని ఆన్లైన్లో అమ్మే బిజినెస్ ఉంది.
ఇలాంటి ఫొటోస్ ఎన్నో తీశాడు, కానీ ఈ ఫోటో ఒక్కటే వైరల్ అయింది. దానివల్ల ఆయనకు వచ్చినటువంటి ప్రాఫిట్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ ఫోటోని అందరూ డైరెక్ట్గా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటారు, కానీ షట్టర్ స్టాక్ వెబ్సైట్కి వెళ్ళి డబ్బులు పే చేసి డౌన్లోడ్ చేసుకోరు. సో ఈ పిక్ని ఒరిజినల్గా క్రియేట్ చేసినటువంటి ఫోటోగ్రఫర్ యాంటోనియోకి దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. సో పాయింట్ ఏంటంటే వైరల్ మీమ్స్లో ఒరిజినల్ క్రియేటర్కి కంట్రోల్ తక్కువ, పాపులారిటీ రావచ్చేమో కానీ పర్పస్ మాత్రం డీవియేట్ అవుతుంది. అంతెందుకు ఇలా కుర్చీ మడతపెట్టి అని ప్రౌడ్గా ఎమోషనల్గా చెప్పినటువంటి డైలాగ్ మీద ఆయనకు కూడా క్రియేటివ్ లేదా మానిటైజింగ్ కంట్రోల్ లేదు. అఫ్కోర్స్ ఆ డైలాగ్ వాడుకున్నందుకు ఆయనకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసి ఉంటారు, కానీ కంట్రోల్ అండ్ అథారిటీ మాత్రం వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ సినిమాలు లాంటి ఆర్ట్ ఫామ్స్లో కాపీరైట్ లాస్ ఉంటాయి. కథలో ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దాని మీద కంట్రోల్ ఉంటుంది. అంటే సింప్లిఫై చేస్తే మీమ్స్ అనేవి యాక్సిడెంటల్గా లేదా స్పాంటేనియస్గా చేసేవి, సినిమా అనేది ఇంటెన్షనల్గా పర్పస్ఫుల్గా క్రియేట్ చేసేది. తర్వాత పాయింట్ నెంబర్ 4, లిమిటేషన్స్. మీమ్ క్రియేషన్లో ఖచ్చితంగా క్రియేటివిటీ ఉంటుంది, అందులో అసలు ఎలాంటి డౌటు లేదు. కానీ ఆ ఫార్మాట్లో లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. ఇందులో బేసిక్గా ఇమేజ్ లేదా వీడియో మ్యానిపులేషన్ అనేది బేసిక్ ప్రిన్సిపల్, కానీ క్రాఫ్ట్ పరంగా అందులో కూడా ఇవాల్వ్ అవడానికి స్కోప్ తక్కువే ఉంటుంది. కానీ సినిమాల్లో అలా కాదు. ఫార్మాట్ పరంగా, నరేషన్ పరంగా మీడియంని మ్యాక్సిమం పుష్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అలా చేసినటువంటి ఫిల్మ్ మేకర్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అనే జడ్జిమెంట్ కాదు. ఆర్ట్ పరంగా చూసినప్పుడు ఆ ఫార్మేట్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ని మాత్రమే నేను కంపేర్ చేస్తున్నాను. ఫైనల్గా నెంబర్ 5, వైరాలిటీ అండ్ ఓవర్ సాచురేషన్. మార్కెటింగ్లోను ప్రమోషన్స్లోను రిపీటెడ్గా చూడడం వల్ల కొన్నిసార్లు మీమ్స్లో కూడా ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఆర్టిస్టిక్ వాల్యూ అనేది డైల్యూట్ అవుతుంది. మూవీస్లో కూడా ఈ సాచురేషన్ ఖచ్చితంగా కనబడుతుంది, అందులో డౌట్ లేదు. కానీ కంపారిటివ్లీ కంటెంట్ని ఫ్రెష్గా ప్రజెంట్ చేయడానికి సినిమాలకే అడ్వాంటేజ్ ఎక్కువ. సో ఈ 5 పాయింట్స్ని రెండింటిని జనరలైజ్ చేయడానికి చెప్పట్లేదు, ఎందుకంటే సినిమాలైనా మీమ్స్ అయినా ఏదైనా సరే క్రియేటివిటీ అనేదానికి లిమిట్స్ లేవు. జస్ట్ ఇది స్ట్రక్చర్ పరంగా చూసినప్పుడు ఉండే డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి మాత్రమే. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఈజ్ అన్డినైబుల్, బట్ ఇట్ షుడ్ కాంప్లిమెంట్ క్రియేటివిటీ. జస్ట్ ఏదో పాపులారిటీ కోసం క్రియేటివిటీలో కాంప్రమైజ్ అయితే అవుట్పుట్లో ఖచ్చితంగా ఎంతో కొంత తేడా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఆన్లైన్ వైరల్ వీడియోస్ని సినిమాల్లో వాడుకోవడం అనేది కామన్ అయిపోయింది, అందులో తప్పులేదు. కానీ ఎంత క్రియేటివ్గా ఒరిజినల్గా వాడుతున్నాం అనేది ముఖ్యం. సపోజ్ విక్రమ్ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో విలేజ్ కుకింగ్ ఛానల్ని తీసుకొచ్చి బిర్యానీ వండించారు. దీనికి సీన్లో ఇంపార్టెన్స్ ఉంటుంది, అలాగే సింబాలిక్గా కూడా ఆల్రెడీ లోకి యూనివర్స్లో బిర్యానీ అనేది ఫేమస్ అయిపోయింది కాబట్టి దీనికి వాళ్ళ అపియరెన్స్ ఒక ఫ్రెష్ పాపులారిటీ తీసుకొచ్చింది. అందులోనూ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ సీన్ మధ్యలో ఈ బిర్యానీ ప్రిపరేషన్ అనేది బ్రీతింగ్ స్పేస్లో అనిపిస్తుంది. అందుకే చివరిలో యూట్యూబ్ తాత చేసిన బిర్యానీ తినమని డైలాగ్ కూడా ఉంటుంది. సో ఇలా కొద్దిగా పర్పస్ఫుల్గా క్రియేటివ్గా ఆన్లైన్ కంటెంట్ని కథలో ఇంక్లూడ్ చేయడం వల్ల ఆడియన్స్కి జస్ట్ ఏదో పాపులారిటీ కోసం వాడుకున్నట్టు అనిపించదు. అలాగే మ్యూజిక్ పరంగా చూసుకున్నప్పుడు వేరే కంటెంట్ని క్రియేటివ్గా ఎలా వాడుకోవచ్చో యశ్రాజ్ ముహాటే అనే క్రియేటర్ చాలా ఎగ్జాంపుల్స్తో ప్రూవ్ చేశారు. ఈయనైతే ఒక శారీ సేల్స్ ఉమెన్ మాటలతోనే వైరల్ సాంగ్స్ని కూడా క్రియేట్ చేశారు. కాబట్టి సినిమాలైనా మీమ్స్ అయినా రెండు మిక్స్ చేసిన ఏదైనా కానీ అల్టిమేట్గా మనల్ని ఎంటర్టైన్ చేసి క్రియేటివ్గా ఒక ఎక్స్ప్రెషన్ని ఎమోషన్ని తీసుకురావాలి. అంతకు మించి ఆడియన్స్గా మనం కోరుకోవడానికి ఏం లేదు. నాకైతే మీమ్స్ మూవీస్ రెండు ఇష్టమే, కానీ ఫైనల్గా ఎలాంటి ఇంపాక్ట్ వచ్చింది, అసలు పర్పస్ ఏంటి అనేదే పాయింట్. సో మూవీ లవర్స్, మీకు ఈ టాపిక్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.